గారి నాయకత్వం ఆపిల్ గుర్తుకే ఆపిల్ గుర్తుకే నమస్తే, వెల్కమ్ టు విశ్వం టీవీ. నేను మీ జర్నలిస్ట్ ఉదయ్. తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ ఎన్నికలని అన్ని ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ ఎవరికి వారు ఏ నేతలు ఏ పార్టీలోకి వెళ్తే ఆ పార్టీలోకి ఆహ్వానించుకొని వచ్చిన వాళ్ళందరినీ కలుపుకొని అల్టిమేట్ గా సీట్ల సంఖ్య లక్ష్యంగా, ఎందుకంటే ఇప్పుడు జరిగేటువంటి మున్సిపల్ ఎన్నికలు రేపు రాబోయేటువంటి సార్వత్రిక అంటే ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్లకు ఒక బ్యాక్ బోన్ లాగా పనిచేస్తాయి. సో కాబట్టి ఈ ఎన్నికల్లో ఎక్కువ సీట్లు గెలిస్తే రేపు కాంగ్రెస్ కు ఎక్కువ సీట్లు వస్తే ప్రభుత్వం మీద మంచి పేరు ఉంటుంది, లేదా బీఆర్ఎస్ ఎక్కువ సీట్లు వస్తేనేమో రేపు రాబోయే ఎన్నికల్లో ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మరోపక్క బీజేపీ కూడా తన పాగా చాటుకోవాలని చూస్తుంది ఈ తెలంగాణలో. సో ఈ ఎపిసోడ్ ఇట్లా ఉంటే, గతంలో ఏదైతే సార్వత్రిక ఎన్నికలు జరిగినప్పుడు బీఆర్ఎస్ పార్టీలో గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారు రేవంత్ రెడ్డి సమక్షంలో. సో గెలిచిన ఈ 10 మంది ఎమ్మెల్యేలు కావచ్చు, ఈ 10 నియోజకవర్గాలను ఒకసారి గమనిస్తే ఆ నియోజకవర్గంలో ఉన్నంత పోటీ, ఆ నియోజకవర్గంలో ఉన్నంత వివాదము ఏ నియోజకవర్గంలో కూడా లేదు. ఎస్, మీరు వింటున్నది నిజమే. ఆ నియోజకవర్గం ఏదో కాదు, జగిత్యాల నియోజకవర్గం. జగిత్యాల నియోజకవర్గానికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ తరఫున గెలిచిన సంజయ్ గత కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నాడు అన్అఫీషియల్ గా. సో ఎప్పుడైతే సంజయ్ కాంగ్రెస్ పార్టీలో చేరిండో అప్పటి నుండి కూడా జీవన్ రెడ్డి, అదేవిధంగా జీవన్ రెడ్డి వర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నది. అదేవిధంగా జీవన్ రెడ్డి వర్గానికి సంజయ్ వర్గానికి ఎక్కడ కూడా పొసగడం లేదు. అన్అఫీషియల్ గా కాదు, అఫీషియల్ గానే వారు ఇద్దరు బాహాటంగా బయటకు వచ్చి విమర్శలు ప్రతి విమర్శలు చేసుకుంటున్న పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. ఒకసారి జగిత్యాల వర్గం గురించి మాట్లాడితే, జగిత్యాల నియోజకవర్గానికి సంబంధించి అక్కడ మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి జీవన్ రెడ్డి మొదటి నుండి కూడా విద్యార్థి దశ నుండే కాంగ్రెస్ పార్టీని అంటిపెట్టుకొని కాంగ్రెస్ పార్టీకి కట్టర్ కార్యకర్తగా, కట్టర్ నేతగా ఎదిగాడు. సో కష్టకాలంలో ఉన్నప్పుడు జీవన్ రెడ్డి ఏదైతే పోయిన ఎలక్షన్ లో బీఆర్ఎస్ పార్టీ బలంగా ఉన్నప్పుడు, కాంగ్రెస్ బలహీనంగా ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీని నిలబెట్టడం, అక్కడ ఉన్న కార్యకర్తలకు భరోసా ఇవ్వడం, సో ఇట్లా మొత్తం అల్టిమేట్ గా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనే మంత్రిగా పనిచేసినటువంటి అనుభవం జీవన్ రెడ్డికి ఉన్నది. సో పెద్ద సీనియర్ నేత, రాజకీయ అనుభవం ఉన్నది, పరిపాలన అనుభవం కూడా ఉన్నది. సో ఈ నేపథ్యంలో సంజయ్ ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీలో చేరిండో జగిత్యాల నియోజకవర్గానికి సంబంధించి, అప్పటి నుండి కూడా వీరిద్దరి మధ్య పెద్ద ఎత్తున పచ్చగడ్డేస్తే బగ్గుమనేటువంటి విధంగా నిప్పు రాజేసుకుంటుంది. సో ఆ ఎపిసోడ్ అట్లా ఉంటే, మొన్న మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఎప్పుడైతే మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన దగ్గర నుంచి కూడా దాదాపు జగిత్యాలలో మున్సిపల్ పోర్ అనేది పెద్ద ఎత్తున కనిపిస్తా ఉంది. రెండు ప్రధాన పార్టీల మధ్య కాదు, ఇద్దరు వ్యక్తుల మధ్య. సో అక్కడ పోటీ అందరూ కాంగ్రెస్ కు బీఆర్ఎస్ కు, లేదా కాంగ్రెస్ కు బీజేపీకి, లేదా బీఆర్ఎస్ కు బీజేపీకి ఉంటుంది అనుకున్నారు. కానీ సంజయ్ కి జీవన్ రెడ్డికి మధ్యనే ప్రధాన పోటీ జరుగుతూ ఉంది. మొత్తానికి జగిత్యాల మున్సిపాలిటీకి సంబంధించి 50 వార్డుల్లో కేవలం 15 స్థానాలు మాత్రమే జీవన్ రెడ్డి వర్గానికి ఇచ్చి 35 స్థానాలు సంజయ్ వర్గానికి టికెట్లు ఇవ్వడం జరిగింది. సో దీంతో పెద్ద ఎత్తున రగడ రాజేసుకుంది. వెంటనే జీవన్ రెడ్డి రంగంలోకి దిగి ఘాటు విమర్శలు చేస్తా ఉన్నాడు కాంగ్రెస్ పార్టీ పైన, కాంగ్రెస్ పెద్దల పైన. సో చూద్దాం ఒకసారి. జీవన్ రెడ్డి కాంగ్రెస్ గుర్తు కాకుండా ఇంకొక గుర్తుతో ప్రచారం చేస్తున్నాడు. ఏందా గుర్తు? సంజయ్ కూడా ఇప్పటికి కూడా మొన్న స్పీకర్ ఇచ్చినటువంటి క్లీన్ చిట్ లో ఈ 10 మంది ఎవరు కూడా పార్టీ మారలేదు, అభివృద్ధి కోసమే ఇదేంది ముఖ్యమంత్రిని కలిసారని చెప్పేసి స్పీకర్ కూడా వారికి క్లీన్ చిట్ ఇచ్చిండు కదా. సో ఇచ్చినాక కూడా ఈ ఎవరైతే సంజయ్ ఇప్పుడు ఉన్నాడో, బీఆర్ఎస్ పార్టీ గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన సంజయ్ అఫీషియల్ గా ప్రెస్ ముందు మాట్లాడుతూ, నాకు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తి మున్సిపల్ చైర్మన్ అయితే బాగుంటుందని అంటూనే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల తరఫున ప్రచారం చేస్తున్నాడు. సో ఈ విజువల్స్ అన్ని చూపించిన తర్వాత మళ్ళీ ఒకసారి మాట్లాడదాం మనం. ఇది చూడండి ఒకసారి. ప్రభుత్వం ఏ ప్రభుత్వం ఢిల్లీలో ఉన్నది. నాకు ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి అనుకూలంగా వాళ్ళే చైర్మన్ కావాలని ఉన్నది, స్పష్టత అయిపోయింది. ఇప్పుడు వీడియోలో మాట్లాడింది జగిత్యాల ప్రస్తుత ఎమ్మెల్యే సంజయ్, బీఆర్ఎస్ లో గెలిచి కాంగ్రెస్ లోకి వచ్చినటువంటి ఎమ్మెల్యే. ఆయన స్పీకర్ ఏం చెప్తున్నాడు, వీళ్ళు పార్టీ మారలేదు, కేవలం అభివృద్ధి కోసమే ముఖ్యమంత్రిని కలిసారని చెప్పేసి వాళ్ళు చెప్తుంటే,
సంజయ్ మాత్రం నిన్న ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్న వ్యక్తి మాత్రమే చైర్మన్ కావాలని కోరుకుంటా అన్నాడు. సో ఇంత బహిరంగంగా స్టేట్మెంట్లు ఇచ్చినా కూడా స్పీకర్ కానీ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు కానీ ఖండించకపోవడం అనేది శోచనీయం ఇక్కడ. సో ఇది ఈ విధంగా ఉంటే సంజయ్ ఏమో కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం చేస్తున్నాడు. దీంతో జీవన్ రెడ్డి వర్గం పెద్ద ఎత్తున వేరైపోయింది. ఇక్కడ నుండి 2 వర్గాలుగా చీలిపోయింది. ఇక్కడ చూద్దాం ఒకసారి చూడండి. ఇగో మనకి ఇక్కడ కనిపిస్తుంది జీవన్ రెడ్డి. జీవన్ రెడ్డి పట్టుకున్న గుర్తు యాపిల్ గుర్తు. ఇక్కడ చూడండి. మేము సోనియా గాంధీని నమ్ముకున్నాం, రాహుల్ గాంధీని నమ్ముకున్నాం, కానీ ఈ దొరలను నమ్ముకోలే అనేది జీవన్ రెడ్డి వాదన. దొరలు అంటే ఎవరు ఇక్కడ? ఇప్పుడున్న ముఖ్యమంత్రిని లేదా ఇప్పుడున్న పిసిసి ప్రెసిడెంట్ ని ఉద్దేశించి అన్నట్ల ఖచ్చితంగా రేవంత్ రెడ్డిని ఉద్దేశించే ఆ మాటలు అంటున్నాడు. సో రేవంత్ రెడ్డికి జీవన్ రెడ్డికి మధ్య గ్యాప్ పెరగడం, ఎందుకంటే జీవన్ రెడ్డి అనేది చాలా సీనియర్ నాయకుడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనే రాజశేఖర రెడ్డి పీరియడ్ లో కానీ అంతకు ముందు కూడా సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, ఎమ్మెల్యేగా చేసిండు, మంత్రిగా చేసిండు, మొన్నటిదాకా ఎమ్మెల్యేగా పనిచేసిండు, సో ఎమ్మెల్సీగా కూడా పనిచేసిండు మొన్నటిదాకా. దీంతో అటు రేవంత్ రెడ్డికి జీవన్ రెడ్డికి మధ్య కొంత గ్యాప్ రావడంతో రేవంత్ రెడ్డి సంజయ్ని తీసుకొచ్చి పెట్టుకోవడంతో జీవన్ రెడ్డికి చెక్ పెట్టినట్లయింది. సో దీంతో జీవన్ రెడ్డి పెద్ద ఎత్తున డైరెక్ట్ గా బహిరంగంగా స్టేట్మెంట్ ఇస్తున్నాడు. చూడండి. ఇగో ఇక్కడ మనకు కనిపిస్తుంది ప్రస్తుత ఎమ్మెల్యే సంజయ్. కాంగ్రెస్ కండువాలు, ఆయన కాంగ్రెస్ అభ్యర్థి. చూడండి, వీళ్ళంతా కాంగ్రెస్ కండువా కప్పుకున్న కార్యకర్తలు. ఇవ కాంగ్రెస్ అభ్యర్థి చూడండి. సో ఇట్లా మొత్తానికి సంజయ్ అయితే కాంగ్రెస్ పార్టీ తరఫున బహిరంగంగా ప్రచారం చేస్తుండు. అదేవిధంగా జీవన్ రెడ్డిని నమ్ముకున్న వర్గం అంతా కూడా వేరే గుర్తుతోని, యాపిల్ గుర్తుతోని జగిత్యాల మున్సిపల్ ఎన్నికల్లో బరిలో ఉన్నారు. సో దీంతో ఈ వ్యవహారం అంతా కూడా హైకమాండ్కు చేరింది. జీవన్ రెడ్డితో ఏం మాట్లాడాలి, ఎందుకు సయోధ్య కుదరలేదు, ఎన్నికల ముందు జీవన్ రెడ్డితో ఎందుకు మాట్లాడలేకపోయామనేటువంటిది పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. మరొక పక్క జీవన్ రెడ్డి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి తీవ్రమైనటువంటి విమర్శలు చేసిండు కాబట్టి ఆయన్ను సస్పెండ్ చేయాలి అనేటువంటి ఆలోచనలు కూడా కాంగ్రెస్ హైకమాండ్ ఉన్నట్లుగా తెలుస్తా ఉంది. సో మరికొంతమంది జీవన్ రెడ్డి వర్గం కావచ్చు, జీవన్ రెడ్డికి సమకాలీకులుగా ఉన్నటువంటి నేతలు, నాయకులు ఎవరైతే ఉన్నారో ఇప్పటికే జీవన్ రెడ్డి మనము చాలా ఇబ్బంది పెట్టినాము, చాలా మానసిక క్షోభకు గురి చేసినాం కాబట్టి సస్పెన్షన్ చేయడం సరికాదనేది వాళ్ళ వాదన. కానీ పార్టీ లైన్ దాటి పార్టీ అభ్యర్థులకు కాకుండా వేరే అభ్యర్థులకు ప్రచారం చేస్తున్నాడు కాబట్టి ఎంతటి వారినైనా వదిలిపెట్టేది లేదు కాబట్టి జీవన్ రెడ్డిని ఖచ్చితంగా సస్పెండ్ చేయాల్సిందే అనేది మరొక వర్గం పట్టుబడతా ఉన్నది. మొత్తానికి జీవన్ రెడ్డి రాజీనామా అయినా చేయబోతున్నాడు, లేదంటే జీవన్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ నుండి సస్పెండ్ అయినా చేయబోతుంది హైకమాండ్ అనేది మనకు స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. రిజల్ట్స్ వచ్చిన వెంటనే ఏదో ఒక నిర్ణయం అయితే ఖచ్చితంగా దీని మీద తీసుకోబోతున్నారు కాంగ్రెస్ హైకమాండ్ మొత్తానికి. ఎందుకంటే జీవన్ రెడ్డిని ఎంతగా ఇబ్బంది పెడుతున్నారంటే ఇక్కడ కూడా మనం చూడొచ్చు ఒకసారి. ఇగో ఇక్కడ చూడండి, మొన్న రేవంత్ రెడ్డి సరే కనీసం ఈ వ్యవహారం అనేది లోకల్నే ఉన్నదని అనుకుందాం. మరి రేవంత్ రెడ్డి మొన్న కరీంనగర్ జిల్లాకు పోయినప్పుడు జీవన్ రెడ్డిని పిలవాలి కదా. కరీంనగర్ జిల్లా రాజకీయాలలో చూసుకుంటే ముందు వరుసలో ఉండేది జీవన్ రెడ్డి. అట్లాంటి నేతను కూడా పక్కన పెట్టిరు. ఇక్కడ చూడండి, మొన్న రేవంత్ రెడ్డి మున్సిపల్ ఎన్నికల ప్రచార నిమిత్తం కరీంనగర్ జిల్లాకు విచ్చేస్తున్న గౌరవ ముఖ్యమంత్రి వర్యులు యనుమల రేవంత్ రెడ్డి స్వాగతం సుస్వాగతం ఉన్నది. పైన కరిగే నుంచి మొదలుకుంటే మేడిపల్లి సత్యం వరకు చూడండి. ఇక్కడ ఈ నాయకులందరూ కరీంనగర్ జిల్లాకు, ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించిన నాయకులందరూ ఉన్నారు, కానీ జీవన్ రెడ్డి ఫోటో మాత్రం పైన లేదు. సో ఇట్లా ఎక్కడికక్కడ పాపం జీవన్ రెడ్డిని కట్టడి చేసి జీవన్ రెడ్డిని పొమ్మన లేక పొగబెడుతున్నారు అనేటువంటిది అయితే స్పష్టంగా అర్థమవుతుంది. మరికొద్ది రోజుల్లోనే
జీవన్ రెడ్డి కరీంనగర్ కాంగ్రెస్ రాజకీయాల నుంచి తప్పుకోబోతున్నాడు. సో మరి ఏ పార్టీలో చేరబోతున్నాడు? ఇప్పటికే బీఆర్ఎస్ నాయకత్వం జీవన్ రెడ్డితో చర్చలు జరిపిందని, త్వరలోనే జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లోకి వెళ్లబోతున్నాడనే ప్రచారం అయితే గట్టిగా జరుగుతోంది. మరికొద్ది రోజులని మున్సిపల్ ఎన్నికల హడావుడి అయిపోయిన వెంటనే జీవన్ రెడ్డి కారు ఎక్కుతున్నాడు అనేటువంటి వార్తలు బలంగా వినిపిస్తుంటే, మరోపక్క జీవన్ రెడ్డి బీజేపీలోకి కూడా వెళ్తున్నాడు, బీజేపీ నాయకులు కూడా ఆయనతో సంప్రదిస్తున్నారు అనేది పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి వార్త. సో ఇది ఇంత హాట్ టాపిక్ గా మారుతుంటే ఇంకొన్ని నియోజకవర్గాల్లో కూడా, ఇటు పక్కన మన గద్వాలకు సంబంధించి కూడా గద్వాల మాజీ జడ్పీ చైర్మన్ సరితా తిరుపతి విషయంలో కూడా కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని చెప్పేసి ఆమె ఇప్పటికే గలాన్ని విప్పి ఆమె కూడా తమ అభ్యర్థుల తరపున ఎవరైతే ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్నారో ఆ అభ్యర్థుల తరపున కూడా ఆమె పోటీకి దిగింది. సో ఇట్లా ఎక్కడికక్కడ మొన్న మన సూర్యాపేట హుజూర్ నగర్ కి సంబంధించి కూడా కొంతమంది నాయకులు అట్లాగే ఇండిపెండెంట్ వ్యక్తులకు ప్రచారం చేస్తే కాంగ్రెస్ పార్టీ వారిని సస్పెండ్ చేసింది. సరితా తిరుపతయ్యను, మరొక పక్క జీవన్ రెడ్డిని సస్పెండ్ చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంది కాంగ్రెస్ పార్టీ అనేది స్పష్టంగా అర్థమవుతా ఉంది. సో మరి కొద్ది రోజుల్లోనే దీనిపైన ఒక స్పష్టమైనటువంటి ప్రకటన వచ్చే అవకాశం ఉంది. జీవన్ రెడ్డి రాజీనామా చేస్తాడా, లేదా కాంగ్రెస్ పార్టీ జీవన్ రెడ్డిని బయటకు పంపేస్తుందా? మరిన్ని అప్డేట్స్ తో మీ ముందుకు వస్తాను. చూస్తూనే ఉండండి విశ్వం టీవీ.